గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ అయ్యింది, ఇదంతా బాగుందిరా నాయనా అనుకునేటువంటి మూమెంట్ లోనే మన పవన్ కళ్యాణ్ తాతయ్యది హరిహర వీరమల్లు సినిమా నుంచి మాట వినాలి గురుడా మాట వినాలి అనేటువంటి దరిద్రపు సాంగ్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఈ సాంగ్ అయితే మన పవన్ కళ్యాణ్ తాతయ్య అయితే పాడాడనమాట. ఈ సాంగ్ చూసిన తర్వాత నాకైతే ఈ సోది అంతా మాకెందుకు తాతయ్య అని పవన్ కళ్యాణ్ తాతయ్యనైతే అడగబుదైతుంది ఫ్రెండ్స్. ఎందుకు అంటే అసలు ఏంది, అసలు దీని సాంగ్ అంటారా అనేటువంటిది అయితే నాకైతే అస్సలు అర్థమైతలేదు ఫ్రెండ్స్. ఏంది అసలు ఇది సాంగ్ అంటారా, అది కూడా మన పవన్ కళ్యాణ్ తాతయ్య చెప్తే మాట ఎందుకు వినాలి నా మాట అనేటువంటి దాని మీద అయితే నా క్వశ్చన్ మార్క్. అదే విధంగా కీరవాణి గారు ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. హరిహర వీరమల్లు సినిమా బాగా లేకపోయినా నాకు అందరికంటే ఎక్కువ ఈ సినిమాలో పనిచేసేటువంటి ఎవరు ఇష్టం అంటే ఖచ్చితంగా కీరవాణి తాతయ్య అనే చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఆయన పాటలు ఎంత బ్రహ్మాండంగా ఉంటాయో మనందరికీ తెలిసిందే అన్నమాట. వింటుంటే ఇంకోసారి వినాలి వినాలి అయితే అనిపిస్తుంది అన్నమాట. కానీ ఈ పాటని మన పవన్ కళ్యాణ్ తాతయ్య తోటి పాడిపేయడం ఏదైతే ఉందో నాకైతే అస్సలు అంటే అస్సలు నచ్చలేదు ఫ్రెండ్స్. అసలు ఏంది పాట అంటారా నాయన అనేటువంటి ఫీలింగ్ అయితే నాకైతే కలిగిందనమాట. అండ్ అదే విధంగా ఈ సినిమా ఫ్లాప్ కావాలని మన ట్రేడ్ పండితులు ఎందుకో ఏమో కోరుకుంటున్నారు ఫ్రెండ్స్. అయితే వాళ్ళు ఈ పాట చూసిన తర్వాత ఏమంటున్నారంటే, మొన్న నువ్వు సీజ్ ద షిప్ అంటేనే ఆ షిప్ లో పోయే కొడుకులు వినలేరు, ఇక నీ మాట ఏం వింటారు పవన్ కళ్యాణ్ తాతయ్య అని చెప్పి ఇంకొంతమంది కామెంట్ చేస్తున్నారు. అలాగే ఇంకొంతమంది ఏమంటున్నారంటే, నువ్వు ఫస్ట్ ఆ పిఠాపురంలో రోడ్లు వేపిస్తాను, అవి ఇవి మంచి చేపిస్తాను అని గప్పాలు కొట్టావు కదా, ముందు అవి మంచిగా చెయ్యి, ఆ తర్వాత నీ మాట వింటాం పవన్ కళ్యాణ్ తాతయ్య అని ఇంకొంతమంది కామెంట్ చేస్తున్నారు. అండ్ ఇంకొంతమంది ఏమంటున్నారు అంటే ఆ బొక్కలే అని ఇంకొంతమంది అయితే అంటున్నారు ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఈ యొక్క హరిహర వీరమల్లు సినిమా నుంచి ఈ యొక్క పాట వస్తేనే ఈ విధంగా నెగటివిటీని అయితే స్ప్రెడ్ చేస్తున్నారు అంటే మరి సినిమా వచ్చినాక ఇంకే విధంగా నెగటివిటీని స్ప్రెడ్ చేస్తారు అని ఊహించుకుంటుంటేనే చాలా అంటే చాలా మనసులో చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. సో మరి మీరు ఈ పాట విన్నారా, మీకు ఏ విధంగా అనిపించింది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైనంత వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.